హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా ఛానల్. నేను మీ యాంకర్ రమావత్. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా జరగదు అనేది మరొక్కసారి ఈ ఇద్దరు విషయంలో, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల విషయంలో నిజమైంది. అండ్ అతి ముఖ్యంగా రాజకీయాల్లో ఏదన్నా జరగవచ్చు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అని చెప్పేసి ఊరికనే అనలేదు పెద్దవాళ్ళు. సో అది ఈ సామెత ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాజకీయ నాయకులకి కరెక్ట్గా వర్తిస్తుంది. ఎందుకంటే మనం చూసాం గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రారాజుగా ఏలారు. అండ్ ఇటుపక్క వైఎస్ జగన్ గారు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని రారాజుగా ఏలారు. సో ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ప్రజెంట్ వచ్చేసి అసెంబ్లీకి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడిపోయింది. అసెంబ్లీకి రావట్లేదు. సో ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది ప్రస్తుతం ఈ వీడియోలో మనం డీటెయిల్గా చర్చిద్దాం. ముందుగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ అంశం మీద అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అనే అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ముఖ్యంగా ఫస్ట్ మనం కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుందాం. కేసీఆర్ గారు తెలంగాణ కోసం అసలు మామూలుగా పోరాటాలు చేయలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఆయన కృషి చాలా ఉంది. సో అలాంటి పెద్ద ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడి నుండి తెలంగాణని పరిపాలించడం మొదలెడితే 10 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఆయన పరిపాలన చేశారు. 2018లో అయితే 2014లో కంటే ఎక్కువ సీట్లు 2018లో వచ్చాయి. ఆయనకి ఎక్కువ స్థానాలు గెలిచారు. సో అలాగా 10 సంవత్సరాలుగా ఆయన అధికారంలో ఉన్నారు. అనేక సంస్కరణలు చేశారు, అనేక రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, మిషన్ భగీరథ అని చెప్పేసి అది తీసుకొచ్చారు. అది తీసుకొచ్చి ప్రతి గ్రామానికి మంచినీరు అనేది ఇచ్చారు. అంటే ప్రతి పల్లెటూరికి, ప్రతి ఊరికి మంచి రోడ్లు అనేది వేయడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ని మరొక స్థాయిలో తీసుకెళ్లారు. సో ఎంత డెవలప్మెంట్ అనేది చేశారు కేసీఆర్ గారు. డెవలప్మెంట్ అనేది చేశారనడంలో 99% మంది ఎస్ అనే అంటారు. ఇప్పుడు ప్రస్తుతం అంత రాజ్యాలు ఏలిన మాజీ ముఖ్యమంత్రులు ప్రస్తుతం అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు. సార్ కేసీఆర్ గారికేమో ప్రతిపక్ష హోదా అనేది వచ్చింది. సో ప్రతిపక్ష హోదా వచ్చినా ఆయన అసెంబ్లీకి రాని పరిస్థితి. ఇటు జగన్ గారేమో ప్రతిపక్ష హోదా అనేది రాలేదు, కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. సో 11 స్థానాలు అనేది వచ్చినా జగన్ గారు అసెంబ్లీకి రాని పరిస్థితి. ఇటువైపు ఏమో ప్రతిపక్ష హోదా ఉన్నా జస్ట్ కేవలం ఒక రోజు వచ్చారు. వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వచ్చారు. వచ్చినప్పుడు చాలామంది భావించారు ఎస్ కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నారు, ఇక రేవంత్ రెడ్డి గారును లేకపోతే బట్టి విక్రమార్క గారును వీళ్ళని టార్గెట్ చేస్తారు, ఇక మామూలుగా ఉండదు అసెంబ్లీ అని చెప్పేసి చాలామంది భావించారు. బట్ సడన్గా ఏమైందో తెలియదు, ఒక రోజుకే ఆయన అసెంబ్లీ పరిమితం అయిపోయారు. అంటే నెక్స్ట్ డే నుండి ఆయన అసెంబ్లీకి రాలేదు, ఇంటికే పరిమితం అయిపోయారు మళ్ళీ. సో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ గారు ఎదుర్కొంటున్నారు. ఈ కారణాలు ఏమైనప్పటికీ చాలామంది అనుకున్నారు, ఈవెన్ బీఆర్ఎస్ నాయకులు కూడా ఆశపడ్డారు ఎస్ కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలి, ఆయన మాటలు తూటాలతోటి రేవంత్ రెడ్డి గారిని ఇబ్బందికి గురి చేయాలని చెప్పేసి చాలామంది అనుకున్నారు, ఆశపడ్డారు. బట్ అదేది సాధ్యం కాలేదు. అండ్ ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ ఎంత సంక్షోభాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటుందంటే అసలు కేసీఆర్ గారేమో దేశంలోనే నేను చక్రం తిప్పాలి, సెంట్రల్లో మనం కీ రోల్ ప్లే చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్గా ఉన్న పార్టీని ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మార్చి బీఆర్ఎస్గా మార్చి ఇతర రాష్ట్రాల్లో కూడా మేము పోటీ చేస్తాము, అక్కడ కూడా మేము ఎమ్మెల్యేలు ఎంపీలు గెలుస్తాము,
గెలిచిన ఎంపీలతోటి మేము ఢిల్లీలో మకాం వేస్తాము, అక్కడ కీ రోల్ ప్లే చేస్తాము. నరేంద్ర మోదీ గారికి, బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే. ఇకపై మా పోరాటం బీజేపీ పార్టీతో ఉంటుంది అండ్ కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది, అంటే మోదీ గారితో, రాహుల్ గాంధీతో అని చెప్పేసి ఆయన శపథం చేశారు. ఆ దిశగా అడుగులేశారు. అనేక రాష్ట్రాల్లో పర్యటన కూడా చేశారు. ఆయన అనేక రాష్ట్రాల్లో పర్యటన కూడా చేశారు. బట్ ప్రజలు అనుకున్నట్లు తీర్పు ఇవ్వలేదు. మన మొదట ఈ వీడియో స్టార్టింగ్లో ఒకటి అనుకున్నాం కదా, బండ్లు ఓడ్లు అవ్వచ్చు, ఓడ్లు బండ్లు అవ్వచ్చు అని చెప్పి. సో ఆ విధంగానే ఇక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి అదే సామెత అనేది అప్లై అయింది. ఎమ్మెల్యే అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కొంతవరకు దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ ఇది పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేసరికి పూర్తిగా దెబ్బతింది. భారీ దెబ్బ. ఎంత దెబ్బ అంటే అసలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకుంటున్న ఒక పార్టీకి, ఒక నేతకి అసలు ఒక్క ఎంపీ స్థానం కూడా రాకపోవడం మనం చూసాం. మనం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కేవలం 0 వచ్చాయి. నిజంగా ఒక్క ఎంపీ కూడా గెలవలేకపోయారు. కనీసం కేసీఆర్ గారి అడ్డా ఉన్న గజ్వెల్ అంటే మెదక్ పార్లమెంట్ కూడా ఆయన గెలవలేకపోయారు. ఎంత దారుణమైన పరిస్థితి! ఇంత వ్యతిరేకిస్తున్నారా ప్రజలు నిజంగా బీఆర్ఎస్ పార్టీని? నిజంగా ఆశ్చర్యకరం. ఆయనేమో చక్రం తిప్పాలనుకున్నారు. బట్ ప్రస్తుతం ఆయన పరిస్థితి బాలేక సొంత కూతుర్ని కూడా ప్రస్తుతం బయటికి తీసుకురాలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఇప్పుడు కవిత గారు జైలుకి వెళ్ళి ఆల్మోస్ట్ 4 months కావస్తుంది. సో ఈ 4 నెలలు కంప్లీట్ కావస్తున్న కవిత గారిని బెయిల్ మీద బయటికి తీసుకురాలేని పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి ఉంది. అంత దారుణమైన సంక్షోభాన్ని ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్నారు. అండ్ ఇప్పుడు జగన్ గారి విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన నవరత్నాలు అని చెప్పేసి అనేక స్కీమ్స్ అనేది ఆయన ఇంప్లిమెంట్ చేసినా సరే ఎందుకో మరి ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయడమే అసలు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయడమే కాకుండా అసలు ఆయన కనీస ప్రతిపక్ష హోదా అనేది కూడా ఇవ్వలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే ఆయన పరిమితం చేశారు. సో ఆ 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేయడంతో ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. నాకు ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా అనేది వస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అని చెప్పేసి ఆయన ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. సో ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడుతున్నారు ఇన్ ద సెన్స్ ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచన కూడా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితి అనేది ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రులు ఎదుర్కొంటున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మనం అందరూ చూసాం. అనేక మంది ఈ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు విడిగా టీడీపీ, జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మనం అందరూ చూసాం. విమర్శలు కూడా ఏదో హుందాతనంతో విమర్శలు అనేది చేయలేదు. వ్యక్తిగతంగా, హీనంగా, హేళనగా విమర్శలు అనేది చేశారు. ఆ విమర్శలకు ప్రతి రూపమే ఇవాళ ఈ 11 స్థానాలు. సో జనరల్గా ప్రతి ఒక్కరు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఓటమి వెనుక ఉన్న ఒకే ఒక్క రీజన్ ప్రతి ఒక్కరు చెప్పేది కూడా అహం. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అహంతో పరిపాలన చేశారు కాబట్టి ఇవాళ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారని చెప్పేసి ప్రస్తుతం ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న మాట. సో కేసీఆర్ గారేమో ప్రతిపక్ష హోదా ఉన్నా ఆయన ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితి, వెళ్తే ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి. అండ్ అటు కేసీఆర్, అటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అటు బట్టి విక్రమార్క గారు కావచ్చు, వీళ్ళు ఫుల్ ఫైర్తో ఉన్నారు ప్రస్తుతం అసెంబ్లీలో. ఇటుపక్కేమో వైఎస్ జగన్ గారు అసలు అసెంబ్లీకే వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీకి వెళ్ళినా తగిన ప్రాధాన్యతను ఇస్తారా ఇవ్వరా అనే డౌటు. అపోజిషన్ లీడర్గా ఉంటే ఖచ్చితంగా నాకు ప్రాధాన్యత అనేది వస్తుంది, నాకు మొదటి వరుసలో కూర్చోబెడతారు, నాకు హక్కుగా మైక్ ఇస్తారు, సో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అని చెప్పేసి ఆయన బీస్మీన్స్ కూర్చున్నారు. సో దీని మీద రకరకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి. అంటే షర్మిల గారు మనందరికీ తెలిసిందే,
అసెంబ్లీకి పోని వైఎస్ జగన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి ఆమె ఒకవైపు విమర్శలన్నీ చేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళని వాళ్ళకి ఎమ్మెల్యే పదవి ఎందుకు అని చెప్పేసి ఆమె విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే టీడీపీ శ్రేణులు కూడా వైఎస్ జగన్ గారికి సానుకూలంగానే స్పందించారు. మీరు అసెంబ్లీకి రండి, మీకు తగిన ప్రాధాన్యత అనేది ఉంటుంది, మీరు మాట్లాడడానికి మేము మైక్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది మాట్లాడుతూ ఉన్నా సరే ఎందుకో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళకూడదు అని చెప్పేసి, ప్రతిపక్ష హోదా అనేది వచ్చేంత వరకు వెళ్ళకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనుక కూడా చాలా రకరకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి. నిజంగా వైఎస్ జగన్ గారు అసెంబ్లీకి వెళ్తే ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి మొత్తం బయట పెడతారు. వాటన్నిటికీ వైఎస్ జగన్ గారు జవాబు చెప్పాలి కాబట్టి, ఆయన జవాబు చెప్పలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన వెళ్ళట్లేదని చెప్పేసి చాలామంది చేస్తున్న కామెంట్స్. సో ఏది ఏమైనప్పటికీను గతంలో రారాజుగా వెలిగిన ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకరేమో 151 నుండి 11 స్థానాలకి పడిపోయారు, కనీస ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. మరొకరేమో ప్రతిపక్ష హోదా వచ్చినా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. జీరో స్థానాలు గెలిచారు. మొన్న ఒక్క ఎంపీ కూడా గెలవలేని పరిస్థితి ఉంది. సో ప్రస్తుత ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు దీనమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరి చూడాలి దీని నుండి వీళ్ళు ఎలా బయటపడతారు, ఎలా ముందుకెళ్తారనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. సో చూద్దాం. ఇది వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.